హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవి గ్రేప్స్ మనం తింటాం కదా, గ్రేప్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ వీటిల్లో సీడ్స్ ఉంటాయి. దాంట్లో సీడ్స్ను చాలామంది దీన్ని కట్ చేసి పడేసి తింటారు. మనం అట్ట కాదు, డైరెక్ట్ విత్తనాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ నమిలి మింగడమే, కరకర నమిలి మింగడమే. విత్తనాలు ఒక ఏ ఫ్రూట్లో అయినా, ఏదైనా గుమ్మడికాయ అయినా, ఏవైనా విత్తనాలు తీసి వండుతున్నాము. తర్వాత ఆ విత్తనాలలోనే పోషకాలు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరో యూట్యూబ్లో పెడితే దానిలో తెచ్చి మళ్ళీ నానబెట్టి తింటున్నాము విత్తనాలు. అంత బాధ ఎందుకు? చిన్న విత్తనం చిన్నదే కదా, గ్రేప్స్ది. ఇంకా విత్తనం చిన్నదే కదా, నమ్మితే కరెక్ట్గా నమిలి పడేస్తే అయిపోయా. అంతే. దాంట్లో ఏమన్నా పోషకాలు ఉన్నా, దాంట్లో విటమిన్స్ ఉన్నా ఇంక్లూడింగ్ అయిపోతాయి కదా. దాన్ని తీసి మళ్ళీ తినడం, ఆ విత్తనాల కోసం మళ్ళీ ఎతకడం పని లేకుండా అయిపోతుంది కదా. నేనైతే ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా విత్తనాలతో పాటు నేను అవి ఫ్రూట్స్తో పాటు, ద్రాక్షతో పాటు విత్తనాలు తినేస్తా. మీరు కూడా అట్లే చేయండి. వినండి, ఏమవుతుంది? ఏం కాదు, మంచిదే. పిల్లలకైతే వాళ్ళు గొంతులో ఇరుక్కుంటుందని తీసేసి ఇస్తాం. మనకేమైంది? మనకు తెలుసు కదా ఆ విత్తనం మన పంట కింద పడుతుందని. విత్తనం దాని మీద ఉన్న తోలు మొత్తం కరకర నమిలి తినడమే మన పని. అది తీయాలా అవన్నీ ఉండవు, సెంటిమెంట్స్ అంత ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.